అమృత న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్లోగా లంబసింగి మ్యూజియాన్ని పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ కు వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో ముసలం. చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కౌన్సిలర్లు. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ మూసివేతతో ఆందోళన. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఉద్యోగుల ఆరోపణ. పొంగులేటి నువ్వు చేసిన ఆర్థిక దందాలపై సిబిసిఐడికి ఫిర్యాదు చేస్తాం. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో సుమారు 35 కోట్ల రూపాయలతో అంచనాతో నిర్మిస్తున్న గిరిజన స్వతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ కు వివరించారు. దేశవ్యాప్తంగా గిరిజన స్వతంత్ర సమరయోధుల మ్యూజియంల నిర్మాణాల ప్రగతిపై మంగళవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జవహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 15 కోట్లు, రాష్ట్ర గిరిజన సంక్షేమ బిల్డింగ్ నిధులు కలిపి సుమారు 35 కోట్ల రూపాయల అంచనాతో లంబసింగిలో చేపట్టిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో ముసలం చెలరేగింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు చైర్మన్ వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఈ మేరకు జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ దివాకర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. చైర్మన్ వైస్ చైర్మన్ పై పలు అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పంపించడంతో ఉద్యోగులు గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 650 మంది పేరుతో 4 లక్షల రూపాయలు, 50 మంది పేరుతో 10 లక్షల రూపాయల చొప్పున ఇన్ఫోసిస్ కంపెనీ లోన్ తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ దశాబ్దాల తరబడి ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేసీఆర్ ను చూసి రాజకీయ ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు ఎంతో మంది ప్రయత్నం చేశారని తెలిపారు. ఢిల్లీ నుండి కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి సహకరిస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన పొంగులేటి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కొన్ని ఛానళ్లలో స్థాయి మార్చి మాట్లాడి ప్రజలను గందరగోళం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. పొంగులేటికి సుకేష్ చంద్రశేఖర్ కు పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. పొంగులేటికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మదిర ఎలా ఓటమి పాలైంది? నీకు దమ్ము లేదా అని ప్రశ్నించారు. ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు నువ్వు చేసిన ఆర్థిక నేరాలు, భూదందాలను బయట పెడతాం. డీసీసీబీ బ్యాంకులో ఆర్థిక నేరం చేసిన వారిని పక్కన పెట్టుకున్నవారన్నారు. నారాయణపురంలో కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తిన నాటి నుండి నేటి వరకు నువ్వు చేసిన ఆర్థిక దందాలపై సిబిసిఐడికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. నువ్వు చేసిన దందాలు మొత్తం కూడా బయటపడే రోజు వస్తుంది. నీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో నువ్వు సిమెంట్ పోసావా, బూడిద పోసావా? ఆ రోజు నీకు సహకరించినటువంటి అధికారులు ఎవరు మాకు తెలియదా? టైం వచ్చినప్పుడు వాళ్ళందరి పేర్లు బయట పెడతాం. వాళ్ళకు నువ్వు ఏ రాజకీయ ఆర్థిక లబ్ధి చేకూర్చావో ఖమ్మం జిల్లా గడ్డ మీద నుంచే ప్రూఫ్తో సహా చెప్తాం. నీకు వరుసగా సోదరుడు అయ్యేటువంటి వ్యక్తే ఆ రోజు విజిలెన్స్ చేయాలి, నీ మీద నీ అవినీతి మీద విజిలెన్స్ చేయాలని ఈ రోజు నువ్వు ఏ పార్టీలకు పోవాలనుకున్నావు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు నీ సొంత సోదరుడు వరుస అయిన వ్యక్తి విజిలెన్స్ కోసం ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించడం జరిగింది. వాస్తవం కాదా? వాస్తవం కాదని చెప్పు. ఈ రోజు బయట పెడతావు ఆ విషయాలు. కేసీఆర్ నీ దగ్గర కప్పం తీసుకునే స్థాయిలో ఉన్నాడు. కేసీఆర్ని కొనేటువంటి, కేసీఆర్కి డబ్బులు ఇచ్చేటువంటి స్థాయి నీది అని అడుగుతున్నా నేను. కేసీఆర్ని చాలా మంది కొనాలని చూశారు. తెలంగాణ ఉద్యమ టైంలోనే ఢిల్లీ ద్రోహులు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు, నీవేదే గురువుగా భావిస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని కొననే ప్రయత్నం చేసింది. ప్రయత్నం సఫలం కాకపోగా పార్టీని ఆ రోజు అడ్డంగా చీల్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డిని రాజకీయ గురువు, నీ ఆర్థిక గురువు. ఆ రోజే లొంగిపోయినటువంటి వ్యక్తి నువ్వు ఒక బచ్చాగాడివి. నీకు లొంగిపోతాడా కేసీఆర్ గారు? నువ్వు మాట్లాడతావు పెద్ద మాటలు. ఇంకోటి చెప్తున్నాడు, ఇంత సిగ్గుమాలిన మాటలంటే నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. నా యొక్క కొడుకు కూతురు కేసీఆర్ గారిని రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో ఈ తెలంగాణ గడ్డ మీద అనేక కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల్లో అనేక మంది కేసీఆర్ గారితో పనిచేసిన వ్యక్తులు పావులుగా మారటం జరిగింది. వారందరికీ కూడా తెలంగాణ ప్రజలు కర్రుగాచి వాత పెట్టారు. మీరు తెలంగాణ ద్రోహులు, మీకు తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మీకు స్థానం లేదని ప్రజలు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే 2 సార్లు ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది, ఉద్యమ పార్టీగా ఈ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా అని చెప్పి ప్రజలు అనేక సందర్భాల్లో, అనేక ఎన్నికల్లో అలాంటి శక్తులని తిరస్కరించినటువంటి సంఘటన ఈ తెలంగాణ గడ్డ మీద జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాలని కేసీఆర్ గారిని నాయకత్వం పట్ల, కేసీఆర్ గారిని
టార్గెట్గా రాజకీయాలు ఢిల్లీ నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈరోజు 8.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో అంటకాగి బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది బీఆర్ఎస్ పార్టీ నా గుండెకాయని చెప్పి కేసీఆర్ గారి కుటుంబం కేటీఆర్ గారు నాకు అత్యంత సన్నిహితులని చెప్పుకొని తన రాజకీయ పబ్బం గడుపుకొని ఆర్థిక పబ్బం గడుపుకొని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. నిన్న కొన్ని ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాకు తెలుసు ఆయన ఎంత ప్యాకేజీలతోని ఏ రాజకీయాలు నడుపుతున్నాడు, ఎలా ప్రజల్లో గందరగోళం పరుస్తాడనే విషయం బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. ఏ శక్తులు అడ్డం పడ్డా మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎవరి చేత కాదు అని స్పష్టం చేస్తుంది. ఆయన చాలా మాటలు చెప్తున్నాడు, స్థాయి మరచి మాట్లాడుతున్నాడు. మొన్ననే మాట్లాడాడు, మళ్ళా చెప్తున్నాడు, ప్రజలను గందరగోళ పరచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్తాడు, నిన్న ఇవ్వటానికి వెళ్తే మమ్మల్ని అర్ధగంట సేపు కూర్చోబెట్టి కనీసం కార్డు తీసుకోకుండా ఎవరో వ్యక్తిని పంపించి మా కార్డు తీసుకొని వెళ్ళాడు. ఇంతకంటే మోసమైన మాటలు ఉంటాయా? అసలు నీ దగ్గర కార్డు తీసుకోకపోతే నిన్ను ప్రగతి భవన్లో రానిచ్చేవాడు కాదు కదా. నీ కార్డు నీ ముఖం చూడని పరిస్థితే ఉంటే నిన్ను ప్రగతి భవన్లోకి ఎంటరే కానివారు కదా. నీకు పిలిచి నీతో పాటు నీ వియ్యంకుడు రఘురామరెడ్డిని పిలిచి వారి నాన్నగారు సురేందర్ రెడ్డి గారిని పిలిచి, సురేందర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారిని అమితాభిమానం, రాజకీయ దురంధరుడు, పెద్ద మనిషి అయినప్పుడు దాంతో పిలిచి నువ్వు కాఫీలు తాగావు, ముచ్చట్లు పెట్టావు, కేసీఆర్ గారికి కార్డు ఇచ్చావు, పెళ్లికి రావాలని అడిగావు. అడగలేదా? తప్ప నువ్వు చెప్పే తప్పు పచ్చి అబద్ధం. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు. ఈ ఫోటోలో ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదా? నీ డూపా ఎవరన్నా? వేలుపిల్లై ప్రభాకరన్ లాగా నీకు డూపు ఉండేయడమన్నా? ఎవరు నువ్వు? కేసీఆర్ గారు నీ పక్కన కనుక్కున్నది ఎవరు? నీ భార్య కాదా? నీ యొక్క వియ్యంకుడు కాదా? వియ్యంకుడు నాన్నగారు సురేందర్ రెడ్డి గారు కాదా? అంటే నువ్వు ఇంత పచ్చి అంటే ఇట్లా కూడా పెళ్లి కార్డును కూడా రాజకీయం చేసేటువంటి ఒక నీచమైనటువంటి స్థాయికి నువ్వు దిగజారావని నేను భావిస్తున్నాను. దీంట్లో నువ్వు నీ కూతురు అనేది కాదు, నీ కొడుకు ఎంగేజ్మెంట్కి కూడా వచ్చాడు కేసీఆర్ గారు. రాలేదా? మా కేటీఆర్ గారు రాలేదా? అంటే ప్రతి వాళ్ళ పెళ్లికి ముఖ్యమంత్రి రావాలని ఇక్కడ రాజ్యాంగంలో రాసిందా? అప్పుడు ఆరోపణలు చేయటం కేటీఆర్ గారు రాలేదా? కేసీఆర్ గారు నీ కొడుకు ఎంగేజ్మెంట్కి రాలేదా? అంటే నువ్వు రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పు, నాకు అన్యాయం చేసింది, కేసీఆర్ గారి విషయంలో అన్యాయం చేశాడు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాకు ద్రోహం చేశారు, నన్ను రాజకీయంగా సమాజ్ చేశాను చెప్పుకో. కానీ కూతురు పెళ్లిని కొడుకు పెళ్లిని నువ్వు రాజకీయం చేసేటువంటి నీచమైన స్థితికి దిగజారమా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే నువ్వు 2 లక్షల మంది నువ్వు పెళ్లి చేసేవాడివా? నువ్వేమి ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పక్కన ఎస్ఆర్ గార్డెన్ పక్కన నువ్వు బ్రిడ్జి నిర్మించావు. వాస్తవా కాదా? పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. ఎస్ఆర్ కన్వెన్షన్ గార్డెన్ దాటగానే లెఫ్ట్ సైడ్న ఐరన్ బీమ్స్ తోని నువ్వు దానిలో బ్రిడ్జి నిర్మించావు నీ కూతురు పెళ్లి కోసం. ఎవరి పర్మిషన్ తీసుకొని నిర్మించావు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా? నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావా? అంటే నీ యొక్క అరాచకం ఆ లెవెల్లో ఉంది. నన్ను ఎవరు ఏమి చేయలేవరు, నేను ఎవరినైనా కొనగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతానని మాట్లాడతాను. ఇవన్నీ వాస్తవాలు. అక్కడ వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు.
జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో అసూలు బాసిన అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని అగ్ని ప్రమాద ఘటనలో ముద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేష్, సుమా, జోషిత్ ఒకే కుటుంబంలోని ముగ్గురు అగ్నికీలలకు బలైపోయారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మృతుల నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయంగా 50,000 అందజేశారు. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇప్పించి గెలిపించడంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందించిన తోడ్పాటును గుర్తు చేసుకుని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి పుణ్యమేనని అన్నారు. తన నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్టేజ్ పైనే ఆనందంలో కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారి మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా ఈ రోజు స్థాయి
మనసు ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ సార్ నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా హరీష్ రావు గారి నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా జగన్ నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా ప్రేమ పార్టీ నా మీద ఉన్న ప్రేమతోనే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందని సందర్భంగా మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నాను. మొన్న ఉప ఎన్నికలో భాగంగా కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి ప్రతి నిత్యం మేమే ఇక్కడ అభ్యర్థమని గంగాధరంగా ప్రతి నిత్యం పనిచేసి మళ్ళీ మాజీ ఎంపీ పొంగిలేటిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ పనులు చేయకుండా అహంకారపూరితంగా మాట్లాడే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని పొంగులేటిని విమర్శించారు. ఇలాంటి నాయకుడు ప్రజాస్వామ్యానికి అవసరమా, ప్రజలు గమనించాలని అన్నారు. పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 2 జాతీయ పార్టీలు నీ కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తున్నావు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కారా, వారి కంటే నీవు ఎక్కువ అని సండ్ర పొంగులేటిని ప్రశ్నించారు. తెలుసు ఇవాళ తల్లిలాంటి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఏ రకంగా విమర్శిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాల అభివృద్ధి మీద నీ ముద్రే ఉందని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావు అని చెప్పి ప్రజలు నీకు ఓట్లేస్తారు. అసలు నువ్వు ఏ పార్టీకి పోతావో చెప్పకుండా, నీ రాజకీయ విధానం తెలవకుండా ఈ రోజు ఏ రకమైన తప్పుడు పద్ధతులతో రాజకీయాలు చేస్తున్నావో మరి ప్రజలు గమనిస్తున్నారు. 2 జాతీయ పార్టీలు కూడా నా కోసం చూస్తున్నాయంటే ఇప్పుడు అల్లున్న పార్టీ నాయకులు కానట్టుగా నీ వ్యాఖ్యానం ఉంటున్నాయి. చివరికి నువ్వే అభ్యర్థులను ప్రకటించి మరి జాతీయ పార్టీలకు పోతున్నావు అంటే నువ్వు ప్రకటించిన అభ్యర్థులకి జాతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా? మరి ఆ రాజకీయ పార్టీల విధానం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇన్ని పథకాలు అమలా, మరి ఇన్ని మంచి పనులు చేసిన ప్రభుత్వం మేము ప్రజలకు ఏం తప్పు చేసినాను మమ్మల్ని గేట్ ఎక్కడేమో నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు, మరి నీ ముద్ర ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. మేము ప్రజలకి ఇన్ని మంచి పనులు చేశాం కాబట్టి, ప్రజల మధ్యలో మేము ఉన్నాం కాబట్టి, ప్రజల విశ్వాసం మేము పొందుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రజా విశ్వాసం మాకే ఉంటుంది. నీలాంటి చౌకబారి విమర్శలు చేసేవాళ్ళ అంట ప్రజలకు మద్దతుగా ఉండదు. ఆ విషయాన్ని గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మరి ఇట్లాంటి వారికి ఓట్లేస్తావా? విమర్శలే ధ్యేయంగా నువ్వు ఏం పని చేయకుండా అహంకారంతో తిరిగే నాయకుడి వెంట ప్రజలంతా చెప్పాలా. ఆ నాయకుడి అంటే వెళ్ళేవారు కూడా లేరు. ఉదయం ఆయన కనపడుతున్నారు, సాయంత్రం ఇంకొక ఆయన కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు వాళ్ళు తెలవట్లే. మరి ఇట్లాంటి నాయకుల్ని దయచేసి ప్రజలుగా గమనించాలి. ఇది ప్రజాస్వామ్యానికి ఇట్లాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తే మంచిదా కాదా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రజాసేవ కోసం పనిచేసే నాయకత్వాన్ని సమర్థించాలి. సంస్థ కోసం పనిచేసే నాయకుడిని మనం బలపరచాలి. సంస్థ కోసం కాకుండా వ్యక్తి ప్రయోజనం కోసం పనిచేసే నాయకుడు ఉంటే అది ఏ సంస్థ కూడా మనం కూడా సాగించలేదు. ఇవాళ ఈ సొసైటీ ఉంది, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఒక వ్యక్తి కోసం పనిచేస్తే ఈ సొసైటీ మునిగిపోద్ది. అట్లా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ పార్టీ మనుగడ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం కనుక పనిచేస్తే ఆ సంస్థ కూడా మునగడం ఖాయం. మరి ఇట్లాంటి వాళ్ళు చేసుకునే ముందు ఆ జాతీయ పార్టీలు కూడా ఇట్లాంటి విషయాన్ని గమనించాలని చెప్పి సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నిర్మల్ రూరల్ మండలం ఎర్రపల్లి గ్రామంలో అల్లకుంట నవీన్ అనే యువకుడు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలో కొద్ది రోజులుగా నవీన్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. యజమాని నవీన్ ను గ్రామ శివార్లోకి తీసుకెళ్లి కొట్టి ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపించారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సిఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సర్ది చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరు కొట్టి చంపారు వాళ్ళ మాకు అనుమానం ఉన్నది, వాళ్ళ మీద పిటిషన్ ఇస్తాం. వాళ్ళు మనకి ఫోన్ చేయాలి ఏమంటారు వాళ్ళు ఫోన్ చేస్తే బస్ వాళ్ళ అయితే రామన్ అశోక్ ఆయన బండి తీసుకొచ్చి చెట్టు గుద్దడం వల్ల ఆయన కొట్టి చెట్టుకు ఊరేసి చంపిండు. పొద్దున గొర్రెకి వచ్చిండు ఇటు పొలాలకు. ఎన్ని గంటలకు? పొద్దున మధ్యాహ్నం అట్లా అటు నుంచి తోలుకొచ్చుకొని ఇటు తోటలకు వచ్చిండు. ఆ ట్రాక్టర్ ఉండే ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి చెట్టు గుద్దడం వల్ల ఆయన తిట్టి కొట్టి మళ్ళీ ఆ తర్వాత మరి అమ్మ నాన్న కూడా ఫోన్లు వేయలే, మరి ఇట్లా మేము వేసిండు, మరి ట్రాక్టర్ గుద్దిండు, ఇదేమన్నా ఉంటే మీరు వచ్చి చూసుకొని మాట్లాడుకోరని అట్లా కూడా చెప్పలేడు. ఆయన కొట్టిండు, చంపి చెట్టు కూరి పెట్టిండు.
కొద్దికొచ్చి మళ్ళీ అలా అన్నచ్చి మీ ఓడు లేడు గొల్రకాడ మీ ఓడు గొల్రకు రాలేడు అని చెప్పేసి మాట అయిపోయాడు. తెలంగాణ సంపాదనను పెంచి రాష్ట్ర ప్రజలకు పంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ హాజరై బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మతం కన్నా భారతీయులు అన్ని మతాల కులాలకు నిలయమని, అన్ని మతాలు కులాలు కలిస్తేనే భారతమాత అవుతుందన్నారు. రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చి రైతుల కుటుంబాలకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఆయన వెల్లడించారు. విజయవంతంగా ఒక కుటుంబం లాగా మరి నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ పిఎస్సి చైర్మన్ సర్పంచులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మీ ఆశీర్వాదం మీరందరూ ఓట్లు వేసి మా గొప్పను మేము ఇక్కడ కూర్చుంటామంటే మీ ఆశీర్వాదం అని చెప్పి చెప్పుకుంటాం. మరి మీరే గ్రామంలో ముఖ్య కార్యకర్తలు, మీ వల్లనే పార్టీ బలపడుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో మరింత గట్టిగా బలంగా ఉందంటే మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి మనం చూస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు చాలా బాధిస్తున్నారు, ఉన్న పనులు వాళ్ళే తీసుకుపోతున్నారు, తెలంగాణ వారికి ఏమి ఇవ్వడం లేదు అని ఆ ఉద్దేశంతో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెప్పించి మరి 2014 నుంచి ఈ స్కీమ్ తప్పక ఉంది, అందరికీ తప్పక ఉంది. లేని వారు ఇవ్వడం లేదు, నాకు కూడా ఉంది. నాకు కూడా ఇబ్బంది వస్తుంది 10 ఎకరాలు వస్తుంది. అందులో నేను చెప్పేది ఏంటంటే ఏ ఒక్క స్కీమ్ అయినా ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకుంటున్నాము. వేరే పార్టీ వాళ్ళు తీసుకుంటున్నాము, లక్షలలో కోటలు తీసుకుంటాం వేరే పార్టీలు. దానికి కృతజ్ఞత భావం లేదు. పైసలు తీసుకుంటున్నారు, తిడుతున్నారు. ఇన్ని మంచి పనులు అయినా కూడా వేరే పార్టీ వారు తిడుతున్నారు. లక్షల కోట్లు తీసుకుంటున్నారు, చేస్తున్నాడు. లక్షలు చేస్తున్నాడు. మనం భావిస్తున్నాం ఎవరికైనా మీద పని చేసుకుంటే ఇతర వర్గాలు కూడా చాలా విషయాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్లోగా లంబసింగి మ్యూజియాన్ని పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ కు వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో ముసలం. చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కౌన్సిలర్లు. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ మూసివేతతో ఆందోళన. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఉద్యోగుల ఆరోపణ. పొంగులేటి నువ్వు చేసిన ఆర్థిక దందాలపై సిబిసిఐడికి ఫిర్యాదు చేస్తాం. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.